ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆత్మ దేవుని నాయకత్వానికి అప్పగించుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ కొరకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఈ కార్యాన్ని ఎలాగున తిరిగి సమకూర్చడాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. అద్భుతమైన కార్యాన్ని మన ముందు ఉంచాడు ప్రభువారు. వ్యర్థమైన దానిని దేవుడు చేయడు అనే సత్యాన్ని నేను తెలుసుకోవటానికి సమయం పట్టింది. సుమారుగా 2013-14లో ఆగిపోయిన టీవీ పరిచర్య మరలా దేవుడు 2022 ఫిబ్రవరి మాసంలో ప్రారంభించారు. నేను అనుకున్నాను ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేసుకోవటం అని. కానీ ప్రభువారు నాకు తేటగా విషయాన్ని బోధించి, నేను వ్యర్థమైన దాన్ని చేసేవాడిని కాదు, వ్యర్థమైన దాన్ని బలపరిచేవాడిని కాదు, వ్యర్థమైన దాన్ని చేయడానికి ప్రోత్సహించేవాడిని కాదు. ఎన్ని కోట్లు దినానికి ఖర్చు అయినా సువార్త ప్రకటించబడి మనుష్యులు రక్షణ పొందడానికి ఏ సువార్త శక్తి కలిగిందో ఆ సువార్తని ప్రకటించబడాలి. వ్యర్థమైన ఎన్నో వస్తా ఉన్నాయి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారినై ఉండాలనే వాక్యాన్ని నాకు బోధించి మొదటగా నన్ను కట్టి తిరిగి కార్యక్రమంలో ప్రవేశింపజేశారు. సమస్త మహిమ ఘనత ప్రభువుకి చెల్లునుగాక. దేవుని యొక్క వాక్యంలో నుంచి 24వ కీర్తనలు 3, 4, 5 వచనాలు ధ్యానం చేసుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. ఆమేన్. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. మన మనస్సు దేని మీద ఉంది? ఎవని మనస్సు యెహోవా మీద ఆనుకొనునో యెహోవా వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయును. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుట చేత, జాగ్రత్తగా వినండి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుట చేత పూర్ణ శాంతి పోద్ది, పూర్ణ అశాంతి వస్తుంది, నెమ్మది లేని స్థితి వస్తుంది, గందరగోళం వస్తుంది, వ్యర్థత అంతా ప్రవేశిస్తుంది. వ్యర్థమైనది యావత్తు నా జీవితంలో, మన జీవితంలో నుంచి ఆత్మదేవుడు కొట్టివేయునుగాక, తీసివేయునుగాక. అలాగూ చేయనట్లుగా పరిశుద్ధాత్మదేవుడు నన్ను మిమ్ములను బలపరుచునుగాక. ఆమేన్ చెప్పారా? దేవుని స్తోత్రం. మనం వింటున్నామంటే ప్రతిస్పందించాలి, ప్రతిస్పందించాలి. నేను చెప్పే మాట నాకు మొదట, తర్వాత మీకు. దేవుడు నాతో మాట్లాడి తర్వాత మీతో మాట్లాడతాడు. కాబట్టి నా కొరకు మాట్లాడుతున్నాడు, వినుచున్న మీ కొరకు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో పని పాట చేసుకుని కష్టపడి కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కొద్దిసేపు అన్న దేవుని మాట విందామని కొన్నిసార్లు వాక్యం పెడతాం. అలాగే ఈ సమయంలో కూడా మీరు పెట్టుంటారు, మంచిదే. అయితే నీవు నేను దేవుని యొక్క ప్రణాళికలో ఈ సమయంలో ఈ స్థలంలో ఉన్నాం. మీరున్న స్థలంలో దేవుని ప్రణాళిక మీరు తెలుసుకోవడానికి మీరున్నారు. నేను కూడా ఈ సమయంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నేను వింటున్నా, నేను నేర్చుకుంటున్నా. మీరు వింటున్నారు, మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రపంచం అంతా వ్యర్థమైన దాని మీదే నడుస్తూ ఉంది. బళ్ళోకి వెళ్ళే పిల్లలు కానివ్వండి, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ప్రయాణంలో కానివ్వండి, చేతుల్లో ఫోను, చెవుల్లో ఏదో ఒకటి, ఎవరు చెప్పేది ఏందో. బండి వచ్చి గుద్దిసి చచ్చిపోతున్నా ఎన్నంతగా ఫోన్లలో నిమగ్నం అయిపోయారు. భక్తి జీవితం కూడా పాడైపోయేంతగా ఫోన్లో నిమగ్నం అయిపోయారు. మరి ముఖ్యంగా కోవిడ్ కాలంలో పరిశుద్ధంగా ప్రార్థన చేసుకునే బిడ్డలు కూడా, పరిశుద్ధతను ప్రేమించే వారు కూడా ఏ ప్రోగ్రామ్స్ లేక మెల్లగా ఒకదానిమట ఒకటి వ్యర్థతలో ప్రవేశించారు. ఒక పక్క దేశం అల్లాడుతూ ఉంది, నశించిపోయే ఆత్మలు ఎన్నో. మరొక పక్క పరిశుద్ధుల్లో వ్యర్థమైన దాని మీద మనసుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే చదువుకునే బిడ్డలు చదువు మీద మనసు పెట్టాలి, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం మీద మనసు పెట్టాలి, సేవ చేసేవారు సేవ మీద మనసు పెట్టాలి, పనిపాట చేసేవారు పని మీద మనసు పెట్టాలి. కానీ వీటన్నిటిలో కూడా వ్యర్థమైన మన మనసు దేని మీద ఉండాలో దాని మీద ఉండకుండా వ్యర్థమైన దాని మీదకి వెళ్ళిపోయింది. ఈ వ్యర్థమైన దాని మీదకి వెళ్ళిపోవడం చేత బోళ్ళంత చెత్త, జాషువా డానియల్ అయ్య గారి మాటలో చెప్పాలంటే చెత్త కుప్పి పెరిగిపోయింది, వ్యర్థత పెరిగిపోతుంది. పట్టణాల్లో కనుక దినదినం చెత్త బాగు చేసే బళ్ళు ఊరు మొత్తం తిరిగి తీసుకెళ్ళి ఊరు బయట
పోగేస్తే ఒక పెద్ద పర్వతంలాగా తయారైనట్టు చెత్త అంతా అలాగున చెత్త అంతా పెరిగిపోతూ ఉంది. శుద్ధి చేయడానికి క్లీన్లు కావాలి. అంత వ్యర్థతలో ప్రవేశిస్తున్నాం. మన ఇంట్లో పిల్లలు, మనము, ఎవరికి వాళ్ళు ఈ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుడి చేత ఏది వ్యర్థం కాదు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదనే మాట మనం మర్చిపోయిన వారంగా ఉన్నాం. దేవుని పిల్లలారా, వ్యర్థమైన దాని నుంచి మన మనసును తొలగించుకోవాలి. వెంటనే నేను మీరు కూడా వ్యర్థమైన వాటిని యందు మనసు పెట్టకుండా శుద్ధమైన మనస్సు, వ్యర్థమైన వాటి దానిలో నుంచే అశుద్ధి వస్తూ ఉంటుంది. వ్యర్థమైనయే అశుద్ధి వస్తూ ఉంటుంది. శుద్ధ మనసు ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? లేదు లేదు లేదు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టొద్దు. మనసు నువ్వు దేని మీద పెట్టాలి? నీ మనస్సు యెహోవా మీద అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మీద నీ మనస్సు అనుకోవాలి. అప్పుడు నీకు పూర్ణ శాంతి ఉంటుంది. నెమ్మది లేదు, సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదని బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు, చింతపడుతున్నావు. దేవుని బిడ్డ, నీ మనస్సు యెహోవా మీద అనుకుంటే మన భారాలను భరించే దేవుడున్నాడు. నా భారం భరించే దేవుడున్నాడు. నా వ్యాధిని వ్యసనాన్ని సహించిన దేవుడు నాకున్నాడు. స్తోత్రం. నా వ్యాధి వ్యసనాన్ని భరించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా పాప శిక్ష భరించాడు. చిత్రవద చేయబడ్డారు. దీని మీద మనసు పెట్టాలి. దేవుని పిల్లలారా, లోకమంతా ఎలా ఉంది? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి మా మనవరాలు పెద్దమ్మాయి కుమార్తె జెనిసి వ్యూహిత అని ప్రార్థన చేసేటప్పుడు, ఇప్పుడు 8వ సంవత్సరం అనుకుంటా, యేసయ్యా థర్డ్ వేవ్ వస్తుందంట నాయన, అయ్యా చిన్నపిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉండదంట నాయన. ఎవరు చెప్పారు? పాపం ఇట్లా ప్రార్థన చేస్తుంది. అస్సలు దాని మీద మనసే పెట్టొద్దమ్మా అన్న. ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన దాని మీద మనసు పెట్టొద్దు. దేవుడు మనల్ని ప్రేమించి మా మందిరానికి, మా సహవాసానికి 118వ కీర్తన వాగ్దానం ఇచ్చి కోవిడ్ ద్వారా మీరెవ్వరూ మరణించరని చెప్పాడు. నమ్ముతారు ఈ మాట? నేను నాకు కలిగిన వారు సుమారుగా 500 మందివి, సుమారుగా 100 మంది దాకా కోవిడ్ వచ్చింది. ఒక్కళ్ళు కూడా మరణించాల. ప్రభువారు 118వ కీర్తన సుమారుగా 19వ తారీఖు ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో 19వ తారీఖున ఏప్రిల్ మాసం 2020 సంవత్సరం 2 గంటల సమయంలో మరియమ్మ అనే మా సహోదరి మందిరంలోకి వచ్చే సహోదరి ద్వారా 118వ కీర్తన దేవుడు మాట్లాడాడు వాగ్దానంగా. ఈ తెగులు మనకు రాదని, అంటే వస్తుంది, ఎవరు చనిపోదు, దీనికి హాని జరగదని ఇది చాలామంది నమ్మల. 2వ ఆదివారం బాబు అని ఒక యవనస్తుడు ఉన్నాడు మందిరంలో. మందిరం పరిచర్య కానీ, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ, పనిలో నాకు సహకారంగా ఇంట్లో పిల్లవాడిలాగా ఉంటాడు. ఆ బిడ్డ ద్వారా ప్రభువు గద్దించి, మీలో అనేక మంది నమ్మట్లేదంట, ప్రభువారు మన కాపాడు నిమిత్తం 118వ కీర్తన ఇచ్చారు గట్టిగా 2వ ఆదివారం సాక్ష్యం చెప్పాడు. ఈ రోజుకి ఒక్కరు కోవిడ్ ద్వారా మరణించాల. మందిరానికి సంబంధించిన వారు కూడా, రక్షించబడిన వారు కూడా. అప్పుడు నేను వాగ్దాన బలాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టా. దేవుడు మాట్లాడితే అది ఎలా నెరవేరుస్తారు? నమ్మినా నమ్మకపోయినా అనే మాట మీకు అభ్యంతరంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుందాం. నమ్మితే జరుగుద్ది, నమ్మకపోయినా విశ్వాసం కలిగించడానికి దేవుడు దీన్ని ఉపయోగించుకుంటాడు. మా కుటుంబాల్లో మా నాన్నగారి మేనలుళ్ళు రక్షించబడినవారు, కఠినమైన స్థితి కలిగిన వారు ఒకళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా 3 నెలల క్రితం కోవిడ్ చివరికి అతనికే వచ్చింది. నాకు కలిగిన వారిలో గట్టిగా చచ్చిపోతారు అంటున్నారు. ఎందుకంటే అంతకుముందే చనిపోతాడని ప్రభువు మాట్లాడాడు. అంటే మనం ఎవరికి తీర్పు తీర్చుకోకూడదు. నా రక్త సంబంధి కనుక నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. పాపి అనే భయంకరమైన వ్యక్తిత్వం ఉన్నవారు మా కుటుంబాల్లో ఉన్నవారు ఇతను ఒకడు చచ్చిపోవటానికి అర్హుడు అన్నమాట. కానీ చచ్చిపోతాడు అనుకున్నారు అందరూ. నేను చెప్పా, నేను వెళ్ళటానికి కుదరలా. మా పెద్ద అబ్బాయి పెళ్ళిండి, ఆ పనుల మీద ఉన్నా. నువ్వు చనిపోవు, దిద్దుబాటు చేసుకో, పరిపూర్ణంగా దిద్దుబాటు చేసుకో. ప్రభువా, ఇంకా లోకానికి పాపాంజలికి వెళ్ళను, హృదయపూర్వకంగా క్షమాపణ అడుగు, యేసయ్య రక్త ప్రోక్షణ ద్వారా ఖచ్చితంగా ప్రభువారు బ్రతికిస్తాడు. దేవుడు ప్రేమ గలవాడు, ఎవరిని తృణీకరించడు. అంతకుముందే ఖచ్చితంగా 3 సంగతులుగా అతను చనిపోతాడని ప్రభు మాట్లాడారు. 3 వ్యక్తుల ద్వారా మాట్లాడాడు. నువ్వు చనిపోతావని మాట్లాడితే అతను చెప్తే ఆ దినంలో లెక్క చేయకుండా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చచ్చిపోతాడనే మాట నిజమేనని తెలుసుకుని దానికి ఏం చేయాలో విగ్రహారాధన సంబంధంగా చేసుకున్నాడు. కానీ ప్రభుతోటి తిరిగితే పాపాన్ని వదిలిపెట్టాలిగా. ఎరగదీసి మంచం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది, దిద్దుబాటు చేసుకుంటున్నాడు. మామయ్య, నేను బాప్తిసం తీసుకుంటాననే స్థితికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఎంతోమంది దేవుని సేవకులు చనిపోయారు, ఎంతోమంది దాని బారిన పడ్డారు.
ప్రభువు మమ్మల్ని ప్రేమించి మా అవిశ్వాసాన్ని బాగు చేయటానికి, ఆయన యందలి విశ్వాసంలో మాలో వృద్ధి పొందించడానికి 118వ కీర్తన వాగ్దానంగా ఇచ్చి ఎవరికి హాని లేకుండా కాపాడారు. ప్రభువుకు మహిమ కలుగును గాక, ప్రభువుకే మహిమ కలుగును గాక. అది వాగ్దాన బలం. ఒక వాగ్దానం దేవుడు బైబిల్లో చేశాడంటే ఆ వాగ్దానం నెరవేరే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడం. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన మాట, యాకోబుతో ప్రభువారు అంటాడు, యాకోబు అంటాడు యోసేపుతో. ఆ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం ఆఖరి అధ్యాయాలు 46వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, ఏసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా. దయచేసి ఏమనుకోకండి, ఈ మాట నాతో పాటు చెప్పండి. నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను. స్తోత్రం. ఎంత దయగల దేవుడండి, ఎంత మంచివాడండి. యాకోబు గారితో కూడా ఐగుప్తుకు దేవాది దేవుడు నీతో కూడా వస్తాను, బ్రతికున్న కుమారుడు కోసం చనిపోయాడని సుమారుగా 25 సంవత్సరాలు ఏడ్చాడు. 20-25 ఆ లెక్కల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే అయ్యగారు ఇన్ని సంవత్సరాలు కాదు కదా, ఇన్ని సంవత్సరాలు, ఈ లెక్కల వల్ల వ్యర్థమైన తర్కాలకు పోవద్దని భక్త పౌలు గారు రాశారు. సుమారుగా అనుకుందాం, సుమారుగా 17 ఏళ్ల వయసు యేసేపు గారు పోయాడు, 2 పిల్లలు పుట్టారు. ఆ దినాల్లో 40 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది. ఇస్సాకు గారికి 40 ఏళ్ళకి అయ్యింది. ఆ దినాల్లో పెళ్లి వయసు అది అటు ఇటుగా. సుమారుగా 20 సంవత్సరాల 25 సంవత్సరాలు బ్రతికున్న కుమారుడు చనిపోయాడని ఏడ్చి 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 బ్రతికాడు. ఏసేపు గుర్తొచ్చినప్పుడు ఏడ్చాడు. ఏసేపు చనిపోయాడని ఎవరు నమ్మించారు? తన కడుపును పుట్టిన బిడ్డలే. ఆయన ప్రత్యేకమైన అంగీ కుట్టిస్తే ఆ అంగీని రక్తంలో ముంచి అది తీసుకెళ్ళి, ఇది నీ కుమారుడిదేనేమో చూడు, మా తమ్ముడు దాంట్లా తండ్రితో సరసాలాడుతున్నారు, తండ్రితో చేతులాడుతున్నారు, తండ్రిని ఎగతాళి చేస్తున్నారు, ఇది నీ కుమారుడిదేమో చూడు. దేవుని పిల్లలారా, మా తమ్ముడు దానంటలా. ఎందుకు వీళ్ళకి ఎంత అసూయ, ఎందుకు వీళ్ళకి ఎంత కోపం, ఎందుకు వీళ్ళకి ఎంత పగ? కారణం ఏంటంటే ఇతనితో దేవుడు మాట్లాడాడు. ఇతడు దైవదర్శనం కలిగిన వాడు, దేవుని యొక్క వాగ్దానం కలిగిన వాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తానని చెప్పాడు. నువ్వు మాకంటే గొప్పడు అవుతావా? మన కుటుంబాలే స్వకీయులే. ఆ స్వకీయుల్లో మనం ఏదైనా సరే ఒక ఉన్నతమైన స్థితికి వెళుతున్నామంటే మనలో మనకే. అంతకుముందు దాకా బాగానే ఉంటాం, అంతకుముందు దాకా కలిసే ఉంటాం, అంతకుముందు దాకా మంచిగా ఉంటాం. ఎప్పుడైతే ఒక్కరు మన కుటుంబంలో ఒక్కరు ఉన్నతమైన స్థితికి వెళ్తున్నారో ఆ ఒక్కళ్ళ మీద అసూయ పడతాం, ద్వేషపడతాం, మనలో ఉన్నదంతా బయటపడిపోద్ది. ఈ మధ్య మా కుటుంబంలో ఒక వివాహం జరిగింది. మా ఎంగేజ్మెంట్కి మా కుటుంబీకులందరినీ పిలిచా. వచ్చి ఆ బిడ్డను చూసి నోరు తెరిచి అట్టాగే గుడ్లప్పగిచ్చి నోరు తెరిచి చూస్తూ ఉన్నారు. అసలు ఈ సంబంధం ఎట్ట దొరికింది వీళ్ళకి? ఊరు నుంచి పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎలా 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 తబ్బిబ్బైపోయారు. కొంతమంది అసూయపడ్డారు, కొంతమంది కష్టం పెట్టుకున్నారు. ఏంటబ్బా దీని వెనకేదో మేము మతలబ్ ఉండదు అనుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని పిల్లలారా, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు శ్రేష్టమైనవి. శ్రేష్టమైన ప్రతివి సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుంచి వచ్చును. ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనం వల్ల ఛాయను లేదు. చూసారా? యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది ఈ మాట. శ్రేష్టమైన ప్రతిదీ దేవుని దగ్గర నుంచి వస్తుంది. శ్రేష్టమైన ప్రతిదీ, నీకు ఏదైనా శ్రేష్టమైనది వచ్చిందో అది దేవుడు ఇచ్చాడు. మన వలన కలిగింది కాదు, అది దేవుడిచ్చాడు, దేవుడు చేశాడు. దేవుడు 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 ఎన్ని చెప్పినా దేవుడే. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మహా అద్భుతంగా ఉంటాయి. అవి చవి చూసిన వాళ్ళకి, వాటిని అనుభవించిన వాళ్ళకి, తనివి తీరా వాటిని ఆస్వాదించిన వారికి ఆ అనుభవం తెలుస్తుంది. వినేటప్పుడు కూడా మీరు కూడా ఆ విషయాల్ని మీ జీవితం జరిగినప్పుడు వాటిని తలపోసుకుంటే, అలాగనే మన స్వకీయులైన వారే ఉన్నత స్థితిలోకి వెళ్తుంటే
మనం అసూయపడే వారంగా ఉన్నాం, ద్వేషపడే వారంగా ఉన్నాం, పగబెట్టుకునే వారంగా ఉన్నాం, ఇంత గొప్పోళ్ళు ఎలా అవుతున్నారనే వారుగా ఉన్నాం. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే వీళ్ళు. ఒక్కడి మీద కష్టం పెట్టుకుని ఒకడి మాట ఒకటి అనకుండా అన్యాయంగా అమ్మేసేసారు యోసేపు గారిని. ఎందుకు అలా యాకోబు గారు జరిగింది? జాగ్రత్తగా వినండి, తెలిసిన మాటలే. ఇందులోంచి నీలో జీవం వస్తుంటే ప్రభు స్తోత్రం. ఈ మాటల ద్వారా నాలోకి జీవం వస్తుంటే ప్రభు స్తోత్రం. వినుచున్న నీలోకి జీవం వస్తుంటే ప్రభు స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. జీవం రావటం లేదా? దేవుడు మాట్లాడటల్లా, లేదా సరిగ్గా వింటల్లా. ఈ మాట వినేటప్పుడు నీలోకి జీవం వస్తే ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న లెక్క. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మొదట నాతో మాట్లాడతారు. నాలోకి జీవం వస్తుంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జీవవాక్కుల్లోంచి జీవం మనలోకి వస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడినట్టే. సందేహపడాల్సిన పని లేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకు యాకోబు గారిని కడుపును పుట్టిన కొడుకునే చచ్చిపోయినట్టుగా నమ్మించి ఇలా చేశారంటే, యాకోబు గారు సొంత తండ్రిని మోసం చేశాడు. మోసం చేసింది ఒక సమయమే. ఇస్సాకు గారిని సుమారుగా యోసేపు గారు పోయి కనబడేంత వరకు కూడా ఆ శాపం అన్ని సంవత్సరాలు, ఆ శోభ, ఆ క్షోభ, ఆ బాధ, ఆ వేదన, ఆ మోసం వెంటాడుతూనే ఉంది. నువ్వు ఒకసారి మోసం చేస్తావు, నువ్వు ఒక్కసారే పాపం చేస్తావు, చచ్చినంతకాలం వెంటాడుద్ది, నీ బ్రతుకు కాలం వెంటాడుద్ది, తప్పదు. ప్రభువారు ఈ శిక్ష అంతా భరించేడని పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్మినట్లయితే దాని ప్రభావం నుంచి విడిపిస్తాడు. నిజమైన పశ్చాత్తాపం కలిగితే తప్పకుండా విడిపిస్తాడు. ఎందుకంటే మన వ్యాధిని వ్యసనాన్ని ప్రభువే భరించాడు. యాకోబు గారు ఒక్కసారే మోసం చేసింది ఆయన బ్రతుకాలం అంతా బ్రతికిన కుమారుడు కోసం. నిద్ర ఉందా? ఉండడానికి 4 భార్యలు ఉన్నారు. గొర్రెల దగ్గర కాలు వేసుకుని, కర్ర మీద కాలు వేసుకుని రాత్రి అంతా కాపలా కాసుకున్నాడంట. మల్టీ మిలియనీర్ కొడుకు అండి ఇస్సాకు గారు. మల్టీ మిలియనీర్ కొడుకు. విశ్వాసులకు తండ్రిని పేరు పెట్టబడిన అబ్రహాం గారి మనవడు. ఎక్కడన్నా అబ్రహాం గారు చేసినట్టుగా దేవుని మాట విన్నట్టుగా కానీ ప్రార్థన చేసినట్టుగా ఉంటుందేమో చూడండి. అతనితో దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా ఐగుప్తుకు వస్తాను. బా, అసలు దేవుని గొప్పతనం ఎంత గొప్పతనం అండి! ఎంత గొప్పతనం అండి! ఎంత మంచివాడండి! మనకు తెలియనంత మంచివాడు, మనం చెప్పలేనంత మంచివాడు, మనం గ్రహించుకోలేనంత మంచివాడు. బాధ కలిగినప్పుడు ఏం దేవుడు అంటాం, ఏం చేశాడు దేవుడు అంటాం. చాలామంది ప్రార్థనలకు వెళ్తారు, కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏం దేవుడు ఏమో అంటే, మనం అనుకునే జరిగితేనేమన్నా దేవుడు మంచివాడు, మనం అనుకొని జరగకపోతే దేవుడు మంచివాడు కాదు. అంతేనా? అది మంచి అయినా చెడైనా మన జీవితంలో వచ్చిందంటే దేవుడు మేలు కోసమే. మన జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మన మేలు కోసమే. మన జీవితంలో ఏదైనా ఆలస్యమైందంటే దేవుని ద్వారా అది మన మేలు కోసమే. మన ద్వారా ఆలస్యమైనా కూడా దాన్ని మహిమకరంగా మారుస్తాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. చాలా మంచివాడు, నేను చెప్పలేనంత మంచివాడు. మీ అంతటి మీరు అనుభవిస్తే తెలుస్తుంది. మనం ఊహించలేనంత మంచివాడు. ఆయన కంటే మంచివాడు ఎవ్వరూ లేరు. మంచిది యావత్తు కూడా దేవుని నుంచి వస్తుంది, ఏ చెడుగు దేవుని నుంచి రాదు. ఈ సంవత్సరం మా ఇమ్మానుయేల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనే సహవాసానికి వాగ్దానంగా దేవుడు 92వ కీర్తన ఇచ్చాడు. ఆ 92వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మాట్లాడిన మాటలో అంటే దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా ఇచ్చే వాగ్దానాలు నేను మీతో చెప్తున్నా. కార్డు ద్వారా ఇచ్చినవి కాదనను నేను, కానీ మేము కార్డు ద్వారా తీసినవి కాదు. ప్రభు స్వయంగా మాట్లాడిచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తా. ఏంటంటే 92వ కీర్తన 13, 14 వచనాలు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. వినండి జాగ్రత్తగా. యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. అదండి యెహోవా యథార్థవంతుడని మేము తెలుసుకుంటాం. అది వాగ్దానం. ఆయనలో ఏ చెడుతనము లేదు.
అని ప్రసిద్ధి చేయడానికి ఆయనలో ఏ చెడుతనం లేదని మాకు నేర్పిస్తాడు ప్రభువారు. ఈ భూమి మీద ఎంత చెడుతనం జరుగుతుందంటే దానికి కారణం దేవుడేనని కొందరు, దేవుడు కాదనేవారు కొందరు, అవుననేవారు కొందరు. ఏమో దేవుడు, గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, దేవుడు ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు, మనం దేవుని సన్నిధిలో మనం ఎట్లా భూమి మీద మంచిగా నడుచుకోవాలి, అంతేగాని దేవునితో పని లేదని చెప్పాడు. అంటే దేవుడు లేడు అనే బాట, మనం జాగ్రత్తగా నడుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి చేయాలి. ఇది ఏ మంచి అయినా సరే దేవుని నుంచి వచ్చేదే. మదర్ తెరిసా గారు భారతదేశం వచ్చి తన యవ్వన కాలాన్ని త్యజించి ఏమాత్రం గ్లౌజులు కూడా లేకుండా ఈ చేతులతోనే కుష్ఠవ్యాధి వారి కుష్ఠుగా అంతా శుభ్రంగా తుడిచి బాగు చేసి వందల వేల మందిని బాగు చేసింది. కారణం ఏంటంటే ఆమెలో యేసు ప్రభువారు నివసించుడు చేత, ఆమెలో యేసు ప్రభువారు నివసించుడు చేత. ఒరిస్సాలో మన వాళ్ళని కాల్చివేశారు, వారు వచ్చి పరిచర్య చేస్తున్నారు. అది అపవాది చూసి సహించుకోలేక, అక్కడున్న ప్రజలు అర్థం చేసుకోలేక తండ్రిని 2 కుమారుల్ని జీపులో ఉంచి కాల్చి చంపేశారు. అయినా ఆ తల్లిగారు నేను వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నానని చెప్పిందంటే యేసు ప్రభువారు ఆమెలో నివసించుడు చేత. ప్రతి మంచిది యేసు ప్రభు నుంచి వచ్చుద్ది. నాలో నుండి ఏమైనా మంచి వస్తుందా, అది యేసు ప్రభు నుంచి వస్తుంది. నాలో నుంచి ఏదైనా చెడుతనం వస్తుందా, నా శరీరం నుంచి వస్తుంది, అపవాది నుంచి కాదు. అపవాదితో నేను చేతితో చేయగలిగితేనే అతడు ఏదైనా చేయగలుగుతాడు. అపవాది మీద బ్లేమ్ చేయబాకండి, అపవాది మీద నేరం నెట్టబాకండి. మన పితరుడైన ఆదాం గారు చెప్పినట్టుగా ఏంటయ్యా సంగతి అంటే, నాదేముందండి, నేనేమైనా కన్నానా చేశానా, ఇది నువ్వు సృష్టించావు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకొచ్చి భారీగా చేసావు, ఆమె తినమని ఇచ్చింది నేను తిన్నాను, చెట్టు చేసింది నువ్వే, నాకు భారీగా చేసింది నువ్వే, అన్నీ చేసింది నువ్వు, మళ్ళీ తిన్నాను నన్ను అడుగుతా నేనేం చెప్పాలి తండ్రి. భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా దండం పెట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇట్లా ఉండం మనం. పెద్ద మోసం అండి. ప్రభు రాకడకు ముందు సూచనల్లో మొదటి సూచన మోసపోవద్దు. అంటే మోసాలు బాగా జరుగుతాయి. భక్తి పేరు మీద జరిగే మోసాలు చెప్పడానికి వీల్లేదు. తేలిగ్గా మోసం చేయొచ్చు, తేలిగ్గా. నేను ఆ కూటానికి వెళ్ళాను కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ ఒక పాస్టర్ గారి చేత సాక్ష్యం చెప్పించారు. ఆయనకు 3 కూతుర్లంట. ఆ మీటింగ్స్ తాలూకు కానుకిస్తే 3 ఆడపిల్లలకి కట్నం లేకుండా పెళ్ళయిందంట. అది ఇప్పుడు విన్నవాళ్ళు నేనే అనుకోండి, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, నేను కూడా కానుకిస్తే నా ఇద్దరు పిల్లలకి పెళ్ళి అవుద్దంట అనుకుని ఇచ్చారనుకోండి, పెళ్ళామపోగా దెబ్బలు తగులుతాయి. అది ఎప్పుడు అర్థమవుతుంది నీకు? అట్లా జరిగినప్పుడు. అంటే మోసం చేసి డబ్బులు రైజ్ చేయడానికి కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉపయోగిస్తే ఆత్మదేవుడు చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు మోసానికి దేవుడు కాదు, అక్రమానికి దేవుడు కాదు, అన్యాయానికి దేవుడు కాదు. ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికై 2022 సంవత్సరంలో దేవుడు మమ్మల్ని బలపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆయనలో ఏదైనా చెడుతనం ఉందని మేము అనుకుంటున్నాం, అందుకే ఆ మాట చెప్పాడు. ఈ చెడుతనం అంతా భూమి మీద ప్రబలటానికి గల కారణం ఏంటి? దేవుడే అనుకుంటాం మనం, కాదు. అది కాదు అనేది తెలుసుకోవడానికి నా మాట నీ మాట కాదు, చాలా సమయం పడుతుంది. మనం అలా తెలుసుకున్న తర్వాతే ఈ లోకం నుంచి పరలోకాన్ని చేర్చుకోబడతాం. మనలో ఏమాత్రం డౌట్ ఉండగాని ఆ డౌట్ని క్లియర్ చేయకుండా ప్రభువారు ఇక్కడి నుంచి మనల్ని తీసుకోడు. ఎవ్రీ డౌట్ మస్ట్ బి క్లియర్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఈ భూమి మీదే ప్రతి అనుమానం తొలగిపోవాలి. ఈ శరీరంలో ఉండగానే దేవుడు యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనము లేదనియు నీవు గ్రహించుకుంటే అంతవరకు కూడా దేవుడు నిన్ను కడుగుతానే ఉంటాడు. అందుకనే నిర్దోషమైన హృదయం, శుద్ధమైన చేతులు, అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ఆత్మదేవుడు నన్ను మిమ్ములను పరిశుద్ధ పర్వతానికి ఎక్కే వారంగా, పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వారంగా ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.
మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. పొరపాటును కూడా ఏ ఎపిసోడ్లో కూడా డబ్బులు అడగను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు చేయాల్సిందల్లా మీకు తెలిసిన వారికి ఈ కార్యక్రమానికి పరిచయం చేయండి. మాకు దేవుడు చెప్పిన మాటలను బట్టి అద్భుతమైన కార్యాలని దేవుడు చేయబోతున్నాడు. మెట్టుకు ఆయన్ని వివరంగా తెలుసుకునేవారుగా మనల్ని మార్చబోతున్నాడు. తేటగా ఆయన గ్రహించుకునే వారంగా, ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచే వారంగా, దేవుణ్ణి గ్రహించుకునే వారంగా, దేవుని గూర్చి తెలుసుకునే వారంగా ఆత్మదేవుడు మనల్ని మలచబోతున్నాడు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ప్రారంభించిన దేవుడు ఈ కార్యక్రమాన్ని, నాకు టీవీ పరిచయం మీద అంత ఇంట్రెస్ట్ లేదు యథార్థంగా, ప్రభువారు గద్దించాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ద్వారా అంతకుముందు బాధపడితే ఆ బాధ కూడా చెప్పారు ప్రభువారు. తేటగా మాట్లాడారు. మందిరంలోకి వచ్చే అనిల్లోంచి రక్షించబడిన ఒక సహోదరి బాగా అప్పుల్లో ఉంది, ప్రార్థన చేయిస్తుంది, ధాన్యం అమ్మాల్సి ఉంది. కానీ ఎందుకు ప్రేరేపించాడు ప్రభువారు? కొంత సొమ్ము టీవీ పరిచర్య కనుక ఇచ్చింది. అన్నయ్య దీన్ని దేనికి ఖర్చు పెట్టద్దు, టీవీ పరిచర్య కానీ ఇచ్చింది. 3 మాసాలు ప్రార్థన చేశా. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏ ఛానల్ ప్రభువా, ఏ సమయం ప్రభువా, ఏంటి నాయనని గోజాడగా ఈ సమయాన్ని ప్రభు ఇచ్చారు. ఎప్పుడు కూడా పొరపాటును కూడా మళ్ళా చెప్తున్నా, డబ్బుల కోసం నేను అడగను, చేయను కూడా. మీరు చేయాల్సిన సహాయం ప్రార్థించండి, వాక్యాన్ని స్వీకరించండి, మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.